జనగామ కాంగ్రెస్ లో మరోసారి వర్గపోరు బగ్గుమంది. కాంగ్రెస్ నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ ఎల్ఓసి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దీనిని జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గం అడ్డుకుంది. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం కుమారుడు కిరణ్ కుమార్ గౌడ్ మధ్య వర్గపోరు నడుస్తుంది. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడికి సంబంధం లేకుండా మీరు ఎలా ఎల్ఓసి చెక్కులు పంపిణీ చేస్తారని ఆయన వర్గం అడ్డుకుంది. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాటకు మాట పెరిగి ఒకరినొకరు తోసుకున్నారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. నాగపురి కిరణ్ కుమార్ ను అక్కడి నుండి పంపించారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, జనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వర్గపోరు మరోసారి బయటపడదని చెప్పొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత కిరణ్ కుమార్ గౌడ్ ను ఇక్కడ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి సంబంధించిన వర్గీయులు మాత్రం అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడం కాక అక్కడ ఇరు వర్గాల మధ్య కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. ఇటు కిరణ్ కుమార్ గౌడ్ సంబంధించిన వర్గం, అదేవిధంగా కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి సంబంధించిన వర్గం రెండు వర్గాలుగా విడిపోవడంతో ఒకరిపై ఒకరైతే కూడా తోపులాట చోటు చేసుకోవడం, వాగ్వాదం చోటు చేసుకోవడం కూడా పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారని చెప్పొచ్చు. ఏదైతే కూడా నాగపురి కిరణ్ గౌడ్ మాత్రం ఎమ్మెల్యే నాగపురి రాజలింగం కుమారుడు, అదేవిధంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మాత్రం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. కాబట్టి అక్కడ జనగామ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి ఏతుందో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, అదేవిధంగా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడాన్ని మాత్రం ఇక్కడ కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి సంబంధించిన వర్గీయులు అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దూషణ చేసుకోవడం, వాగ్వాదం చోటు చేసుకోవడంతో కూడా ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అయితే రంగప్రవేశం చేశారు. చేసినటువంటి వారిని రెండు వర్గాలకు సంబంధించిన వారందరూ కూడా నచ్చజెప్పి వాళ్ళని పంపించే ప్రయత్నం అయితే చేశారు. ఈ క్రమంలో ఇటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి సంబంధించినటువంటి వారికైతే ఇటు కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించిన వర్గీయులు మాత్రం గత కొద్ది రోజుల నుంచి కూడా కాస్త వర్గపోరు నడుస్తుంది. ఈ క్రమంలో ఇవి కాస్త కూడా బయటపడ్డాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఎందుకంటే గతంలో కూడా జనగామ సంబంధించిన ఎమ్మెల్యే టికెట్ అయితే కిరణ్ కుమార్ దాన్ని అయితే ఆశించడంలో భంగపడ్డారు. ఈ క్రమంలో క్రియాశీలకంగా పనిచేయాలి జనగామ అని చెప్పి అధిష్టానం నిర్వహించడంతో కూడా క్రియాశీలంగా పనిచేస్తూ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జనగామ సంబంధించిన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కొన్ని పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో రాకపోవడం, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి ఇతను ఆహ్వానించకపోవడం, అదేవిధంగా కిరణ్ కుమార్ గౌడ్ నిర్వహించేటువంటి కార్యక్రమాలకు ఇటు ప్రతాప్ రెడ్డి వారిని మాత్రం అనుమతించకపోవడంతో కూడా అది కూడా కాస్త వర్గపోరు మాత్రం చిలికి వానగా మొత్తం బహిర్గతం అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ పాత క్యాడర్ను పట్టించుకోవడం లేదు, కొత్త వారికి మాత్రం అవకాశం కల్పించడంతో కూడా ఇలాంటి వర్గపోరు కూడా మరోసారి బయటపడదని చెప్పవచ్చు.